వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఈరోజు బంగ్లాదేశ్ సంబంధించిన ఒక చిన్న అంశం గురించి మాట్లాడుకుందాం. అంశం చిన్నదే కానీ ప్రపంచవ్యాప్తంగా ఇటు మన భారతదేశంలోనూ అటు పాకిస్తాన్లోనూ చర్చకు దారితీసినటువంటి అంశం ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను పాకిస్తాన్ సంబంధించిన హై కమిషనర్, బంగ్లాదేశ్ సంబంధించిన హై కమిషనర్, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియో ఇది. ఈయన పేరు ఏంటంటే, ఇప్పుడు వార్తల్లో నిలిచిన అంశం ఏంటంటే ఈయన ఒక్కరే, ఈయన ఈ వార్తల్లో నిలిచారు. ఈయన పేరంటే సయ్యద్ అహ్మద్ మరూఫ్ అనే వ్యక్తి ప్రస్తుతం వార్తలు నిలిచారు. ఈయన పాకిస్తాన్ హై కమిషనర్, పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క సీనియర్ దౌత్యవేత్త. ఈయన బంగ్లాదేశ్లో ఉంటున్నారు. బంగ్లాదేశ్లో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారు. అయితే ఈయనకు సంబంధించి వీడియో కావచ్చు, ఫోటోలు కావచ్చు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానికి కారణం ఏంటంటే ఆయన ఉన్న పలంగా పాకిస్తాన్ వెళ్ళిపోయారు. బంగ్లాదేశ్ నుంచి చెప్పా పెట్టకుండా ఇస్లామాబాద్కి వెళ్ళిపోయారు. ఇస్లామాబాద్కి ఎందుకు వెళ్ళిపోయారు, ఒక దేశానికి సంబంధించిన దౌత్యవేత్త ఎందుకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు అనేది ఎవరికి అంతుపట్టని విషయం. ఆ లోపలే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, తర్వాత టెలిగ్రామ్ లాంటివి వాటిల్లో కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు ఫోటోలు ఏంటంటే సయ్యద్ అహ్మద్ మరూఫ్ ఇతను ఒక బ్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి 23 ఏళ్ల ఒక యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్నారు. వివాహేతర సంబంధంతో పాటు వీళ్ళిద్దరూ కాక్స్ బజార్లోని, బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో ఓ హోటల్లో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు మొత్తం వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. దీంతో బంగ్లాదేశ్లో విధులు నిర్వహించాల్సిన అతను వెంటనే ఇస్లామాబాద్కి వెళ్ళిపోయారు. దీనిపై పాక్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని. వెంటనే అతన్ని ఆ విధుల నుంచి తప్పించి సెలవు మీద వెళ్ళాలని అతన్ని ఆదేశించడం జరిగింది. అయితే పాక్ హై కమిషనర్గా బంగ్లాదేశ్లో విధులు నిర్వర్తిస్తున్నాడు కదా. అయితే ఈ బంగ్లాదేశీ అమ్మాయితో ఇట్లాంటి ఎఫ్ఐఆర్ నడపడాన్ని మొత్తం పాకిస్తాన్ దీన్ని ఒక హనీ ట్రాప్గా చూస్తూ ఉన్నది. అయితే ఈ 23 ఏళ్ల యువతితో ఏవైతే ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు భారత్ పాకిస్తాన్ సీరియస్గా యుద్ధం చేస్తుంటే మన పాకిస్తాన్ హై కమిషనర్ మాత్రం అక్కడ కూడా సీరియస్గా యుద్ధం చేస్తున్నాడు, యువతితో యుద్ధం చేస్తున్నాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో చాలా కామెంట్స్, మీమ్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ ఈయనకు సయ్యద్ అహ్మద్ మరూఫ్కి పెళ్లి కాలేదా అంటే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కూడా ఈ యువతితో, 23 ఏళ్ల అమ్మాయితో ఇతను ఇట్లాంటి కార్యకలాపాలు జరపడం, ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్ సమయంలో ఈ హై కమిషనరు అశ్లీల వీడియోలు, అశ్లీల ఫోటోలు తెర మీదకి రావడం ప్రపంచం మొత్తం పాకిస్తాన్ తీరును, పాకిస్తాన్కి సంబంధించి కొన్ని అసభ్యకరమైన కామెంట్స్, దాన్ని దూషిస్తూ, పాకిస్తాన్ దూషిస్తూ, ఈ హై కమిషనర్ దూషిస్తూ కామెంట్స్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ హై కమిషనరు మంచి కళా పోషకుడు అంటే ఆ కళ కాదు, ఈ కళలోని పోషకుడు. అతను పెయింటింగ్స్ బాగా చేస్తాడు, పెయింటింగ్ హ్యాబిట్ ఉన్నది. దాంతోపాటు వంట బాగా చేస్తాడు. ఇట్లాంటి అన్ని కళలున్న ఆయన సీనియర్ దౌత్యవేత్తగా ఇంతకుముందుకు వివిధ దేశాల్లో, అటు నేపాల్లో కావచ్చు, లండన్లో కావచ్చు, వివిధ దేశాల్లో పాకిస్తాన్ ప్రభుత్వం తరపున హై కమిషనర్గా వ్యవహరించారు. నేపాల్లో కాఠ్మాండు, బర్మింగ్హామ్ నేపాల్, లండన్, న్యూయార్క్ లాంటి చోట్ల కూడా ఈయన హై కమిషనర్గా వివిధ హోదాల్లో పనిచేశారు. ఇంత పెద్ద సీనియర్ ఆఫీసరు 23 ఏళ్ల యువతి హనీ ట్రాప్లో పడ్డాడనే వార్త ప్రస్తుతం అటు పాకిస్తాన్ను, ఇటు బంగ్లాదేశ్లో పెద్ద వైరల్గా మారింది, సంచలనంగా మారిందని చెప్పవచ్చు.